ఇదే నంది సర్కిల్, శ్రీశైల క్షేత్రంలో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ సెంటర్. ఈ సెంటర్లోనే ఉంటుంది టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అనే బిల్డింగ్. ఈ బిల్డింగ్లోనే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ చేసుకుని శ్రీశైలం వచ్చిన వారి కోసం రూమ్స్ బుకింగ్ కోసం ఈ సెంటర్ యూజ్ అవుతుంది. ఈ రిసెప్షన్లో ముఖ్యంగా పాతాళేశ్వర సదన్ అలాగే శ్రీశైలంలో ఉన్న వివిధ కాటేజెస్కి బుకింగ్ జరుగుతుంది. కాబట్టి కాటేజెస్ కానీ పాతాళేశ్వర సదన్కి కానీ బుకింగ్ చేసుకోవాలనుకున్న వారు ఈ రిసెప్షన్ ఆఫీస్కి వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఈ కాంప్లెక్స్లోనే శ్రీశైల దేవస్థానం వారి పబ్లికేషన్స్ బుక్స్ అన్నీ దొరుకుతాయి. ప్రస్తుతానికి ఈ స్టోర్లో శ్రీశైల ప్రభ అంటే శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన మ్యాగజైన్, అదేవిధంగా క్యాలెండర్స్, మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల ఫొటోస్ ఉన్న క్యాలెండర్స్ని ఇక్కడ విక్రయిస్తున్నారు. సో రూమ్ బుకింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్న స్టోర్లో కావలసిన బుక్స్, క్యాలెండర్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్. ఈ సెంటర్లో శ్రీశైలంలో జరిగే వివిధ సేవలను గురించిన అన్ని సమాచారాలు ఇక్కడ లభిస్తాయి. స్వామివారి కళ్యాణం, అన్నప్రసాద సేవ, అక్షరాభ్యాసం, ఆర్జిత సేవలు, అభిషేకాలు వంటి ఎన్నో విషయాలను గురించిన డీటెయిల్స్ అన్నీ ఉన్న బోర్డ్స్ ఇక్కడ ఉంటాయి. శ్రీశైలంలో జరిగే వివిధ సేవల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చినా కూడా అన్ని సమాచారాలు లభిస్తాయి. ఈ సెంటర్ను 2022వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన మన గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు వచ్చినప్పుడు ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ బోర్డులో పొందుపరిచారు. అలాగే శ్రీశైలానికి సంబంధించిన వివిధ కట్టడాలకి సంబంధించిన పోస్టులు కూడా ఉంటాయి. ఇక పాతాళేశ్వర సదన్ అలానే శ్రీశైలంలోని కాటేజెస్లో రూమ్స్ బుకింగ్ కోసం మనం ఈ హాల్లోకి వచ్చి ఇక్కడ ఉన్న కౌంటర్స్ వద్ద బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్. ఏసీ 1200 నుండి 1200 డిపాజిట్, నాన్ ఏసీ 500 ఉంటుంది. ఈ రిసెప్షన్ సెంటర్కి 1 కిలోమీటర్ పరిధిలోనే పాతాళేశ్వర సదన్లో ఉన్న ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ బుకింగ్స్ గురించి వివరాలని తెలిపారు. ఏసీ రూమ్స్ అయితే 1200 వరకు ఉన్నాయని, అలాగే 1200 రూపీస్ డిపాజిట్ చేయాలని, నాన్ ఏసీ అయితే 500 నుంచి 700 మధ్య లభిస్తున్నాయన్న వివరాలు ఇక్కడ ఉన్న స్టాఫ్ మనకి తెలిపారు. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం శ్రీశైలంలో ఉన్న బ్యూటిఫుల్ కాటేజెస్, పాతాళేశ్వర సదన్, దాంతోపాటు వివిధ సత్రాలు, ఏపీటీడీసీ వాళ్ళ అకామిడేషన్ వివరాలు, ఇంకా రిసార్ట్లో అకామిడేషన్స్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.